హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీడ్ ఆటోమొబైల్స్. ఇప్పటి రోజుల్లో మనం చూస్తున్న బిగ్గెస్ట్ టెక్నాలజీ రెవల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా ఈవీ కార్స్. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈవీ కార్ అంటే ఎలక్ట్రిసిటీతో నడుస్తుందని తెలుసు, కానీ మెయిన్ విషయం ఏంటంటే దాని లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎలా నడుస్తుందో అదైతే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. పెట్రోల్ కార్స్ అయితే మనం పెట్రోల్ బంక్ నుండి అయితే ఫిల్ చేస్తాం, డీజిల్ కార్స్కి డీజిల్ అయితే ఫిల్ చేస్తాం. కానీ అదే ఈవీ విషయానికి వస్తే ఈవీలో మనకి పెట్రోల్ డీజిల్ అని కాకుండా ఎలక్ట్రిసిటీని అయితే యూజ్ చేస్తారు. ఈ ఈవీ కార్స్లో మెయిన్ హార్ట్ ఏంటంటే బ్యాటరీ సిస్టమ్. ఇది నార్మల్ మన మొబైల్ బ్యాటరీ అంత చిన్న సైజులో ఉండదు, ఇదైతే చాలా బల్క్ సైజులో అయితే ఉంటుంది. దీన్ని మనం ఈ బ్యాటరీ ప్యాక్ని మనం KWH అని అయితే పిలుస్తాం, అంటే కిలోవాట్ అవర్ బ్యాటరీ అనేది పిలుస్తాం. ఎంత ఎక్కువ కిలోవాట్ అవర్ ఉంటే అంత రేంజ్ వస్తుందని అర్థం. మనం మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్దాం. మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరే ఈవీ కార్ డ్రైవ్ చేస్తున్నట్లు. ఇప్పుడు మనం మెయిన్గా డ్రైవర్ సీట్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా, ఆ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు నార్మల్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్లో సౌండ్ అయితే వస్తుంది, కానీ ఈవీలో సౌండ్ అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ ఇంజన్ ప్లేస్లో మోటార్ అయితే ఉంటుంది కాబట్టి సౌండ్ అయితే ఉండదు. మనం కార్ స్టార్ట్ చేసిన తర్వాత దాని లోపల అయ్యే మెకానికల్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ కార్ బ్యాటరీ ఎంత ఉందో చెక్ చేస్తుంది, ఆ తర్వాత టెంపరేచర్ చెక్ చేసుకుంటుంది, ఎంత హీట్ ఉంది అని మొత్తం చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాత సేఫ్టీ సిస్టమ్స్ మొత్తం అన్ని వర్క్ అయ్యా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే అన్ని కార్స్లో మ్యాక్సిమం రెడీ టు గో అనే సింబల్ అయితే పడుతుంది. ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే కార్ రెడీ అయిన తర్వాత మనం ముందుకి మూవ్ అవ్వాలంటే యాక్సిలరేటర్ అనేది అయితే ప్రెస్ చేయాలి. యాక్సిలరేటర్ ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే పవర్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పవర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, దేని నుండి దేనికి మూవ్ అవుతుందని స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా అయితే చూద్దాం. బ్యాటరీలో ఎనర్జీ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఆ స్టోరేజ్ ఎనర్జీ మనకి DC కరెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ మోటార్కి AC కరెంట్ అనేది అయితే కావాలి. ఆ DC నుండి ACకి కన్వర్ట్ చేయడానికి మనకి ఇన్వర్టర్ అనేది అయితే వాడతారు. ఆ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే DC కరెంట్ నుండి ACకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు మోటార్కి కావాల్సిన పవర్ అయితే వస్తుంది. మోటార్ ఎలక్ట్రిసిటీని మెకానికల్ రొటేషన్గా మారుస్తుంది. అప్పుడు ఆ మెకానికల్ రొటేషన్ అనేది అయినప్పుడు మోటార్ షాఫ్ట్ అయితే రొటేట్ అవుతుంది. ఆ రొటేషన్ అనేది గేర్ బాక్స్ ద్వారా వీల్స్కి అయితే అందుతుంది. ఈ మెకానిజం వల్ల వీల్స్ అయితే తిరుగుతాయి, కార్ అనేది అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే దీంట్లో మెయిన్ యూసేజ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ నుండే ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతేనే వీల్స్ నుండి మోటార్స్ ఇవన్నీ మనకి మూమెంట్ అయితే జరుగుతుంది. మెయిన్ ఇప్పుడు మనం మోటార్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే మోటార్ ఉంటేనే వీల్స్కి పవర్ జనరేట్ అవుతుందని. ఇప్పుడు ఆ మోటార్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఎలక్ట్రిక్ మోటార్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఆ ఇన్వర్టర్ ద్వారా కన్వర్ట్ చేసిన AC కరెంట్ అనేది మోటార్ లోపలికి వెళ్ళడం వల్ల మోటార్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల లోపల ఉన్న రోటర్ అనే ఐటమ్ అయితే తిరుగుతుంది. ఆ రొటేషన్ అనేది వీల్స్ని తిరిగేలా చేస్తుంది. ఈవీ కార్స్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ మోటార్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్, సెకండ్ వచ్చేసి ఇండక్షన్ మోటార్, థర్డ్ వచ్చేసి సింక్రోనస్ మోటార్. ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నార్మల్గా మనం పెట్రోల్ కార్స్ చూసుకున్నట్లయితే గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది. నార్మల్గా ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, రివర్స్ అవి అయితే ఉంటాయి. కానీ దీంట్లో సింగిల్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది. మనం గేర్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ గేర్ షిఫ్ట్ చేయాలనుకున్నా కూడా న్యూటన్ నుండి డ్రైవ్ నుండి రివర్స్కి అయితే మార్చుకోవడం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ ఈవీ మోటార్స్ అనేది ఇన్స్టంట్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్స్టంట్ టార్క్ వల్ల మనకి నార్మల్గా గేర్ షిఫ్ట్ చేసే అవసరం అయితే ఉండదు. దానివల్ల మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మోటార్ 0 నుండి 100 పవర్ వరకు ఈజీగా బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాటరీ ప్యాక్ స్ట్రక్చర్ని డీప్గా చూద్దాం. బ్యాటరీ ప్యాక్లో చిన్న చిన్న సెల్స్ని మాడ్యూల్స్లో అరేంజ్ చేస్తారు. ఆ మల్టిపుల్ మాడ్యూల్స్ అన్నీ కలిసి ఒక పెద్ద బ్యాటరీ సిస్టమ్ లాగా అయితే తయారవుతుంది. ఇంకా బ్యాటరీ ప్యాక్లో చాలా ఇంపార్టెంట్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే మనకి కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది, బ్యాటరీ మేనేజ్ సిస్టమ్ అయితే ఉంటుంది, ఇంకా మనకి సేఫ్టీ సర్క్యూట్ కూడా ఉంటుంది. ఈ బ్యాటరీని మనకి కార్ బాటంలో అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకి ఈక్వల్గా ఉంటే కార్ కూడా మనకి స్టేబుల్గా అటు ఇటు ఏమీ ఇబ్బంది లేకుండా మూవ్ అవుతుంది. ఈ ఈవీ కార్స్లో మనకి BMS అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే క్రియేట్ చేస్తుంది. BMS అంటే మనకి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ BMS అయితే మనకి బ్యాటరీని ఏమేమి కంట్రోల్ చేస్తుందంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాటరీ టెంపరేచర్. ఇప్పుడు మనకి టెంపరేచర్ హై ఉన్నా కూడా మనకి ఫైర్ అయితే అందుకోవడం జరుగుతుంది. అందుకే దాన్ని
కంట్రోల్ చేయడానికి ఈ బిఎంఎస్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాటరీ ఇన్పుట్ సిస్టమ్ ఎంత ఫాస్ట్లో ఎక్కాలి, మనకి ఎంత ఇన్పుట్ ఉంది దాన్ని అయితే కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి మనకి వోల్టేజ్ సిస్టమ్, ఇప్పుడు మనం ప్లగ్ఇన్ చేసినా కూడా ఎంత వోల్ట్ కరెంట్ అయితే బ్యాటరీకి అయితే ఛార్జింగ్ ఇవ్వాలి, ఇదైతే కంట్రోల్ చేస్తుంది బిఎంఎస్. దీంట్లో ఇంకా 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇవి మెయిన్ సేఫ్టీ సిస్టమ్స్ అంటారు. ఒకటైతే ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, ఓవర్ ఛార్జ్ అయినప్పుడు కూడా బ్యాటరీ బాగా ఎక్స్పాండ్ అయ్యి పేలిపోకుండా దాన్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనకి ఈ కరెంటు వల్ల చాలా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఏదైతే ఉంటుంది దాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మెయిన్గా ఈ బిఎంఎస్ లేకుండా బ్యాటరీ అయితే డేంజర్ అవుతుంది, బాగా ఫైర్ అంటుకోవడం అలాంటివి అయితే జరుగుతాయి. ఈవీస్లో ఇంకో మెయిన్ పార్ట్ వచ్చేసి కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఈ కార్ నడవాలంటే మెయిన్గా ఎక్కువ స్ట్రెస్ అనేది బ్యాటరీ మీద అయితే పడడం జరుగుతుంది, ఎందుకంటే అది ఛార్జింగ్ ఇన్పుట్ తీసుకోవాలి, అవుట్పుట్ ఇవ్వాలి, రన్ అవ్వడానికి బాగా హీట్ అవుతుంది కాబట్టి కూలింగ్ సిస్టమ్ అయితే వాడాల్సి వస్తుంది. ఇప్పుడు బాగా హీట్ అయితే ఫైర్ అవుతుంది కాబట్టి ఆ ఫైర్ కూడా జరగకుండా కూలింగ్ సిస్టమ్ అనేది వాడడం జరుగుతుంది. ఈ కూలింగ్ సిస్టంలో మెయిన్గా 2 అయితే ఉంటాయి. ఒకటి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, రెండోది వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. మోడర్న్ కార్స్లో అయితే మ్యాక్సిమం అన్ని కార్స్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితేనే వాడతారు. ఇప్పుడు అన్ని ఈవీస్లో వచ్చే హైలైట్ సిస్టమ్ ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకొని ఉంటాము. ఆ వీడియో పబ్లిష్ అయిందో లేదో నేను చూడలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను దాని గురించి. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి నార్మల్ పెట్రోల్ కార్స్లో మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అనేది అయితే వేస్ట్ అవుతుంది. కానీ అదే ఈ ఎలక్ట్రిక్ కార్స్ విషయంలోకి వస్తే మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఆ రీజనరేటివ్ సిస్టమ్ వల్ల ఎనర్జీ అయితే మనకి ప్రొడ్యూస్ అయ్యి బ్యాటరీ అయితే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఛార్జింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం, అంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుందని. మెయిన్ థింగ్ ఒకటే దాంతో అయితే ఛార్జింగ్ అవుతుంది, అదే మనకి ఎలక్ట్రిసిటీ నుండి అయితే ఛార్జింగ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ ఛార్జర్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకి హోమ్ ఛార్జింగ్, ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే ఛార్జింగ్ అందిస్తారో దాన్ని మనం ఇంట్లో నుండి కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్, దీంతో అయితే మనకి మ్యాక్సిమం 5 to 6 అవర్స్లో అయితే మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. థర్డ్ వచ్చేసి మనకి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, ఇదైతే సూపర్ ఫాస్ట్, 30 minutesలోనే మనకి 80% అయితే ఛార్జ్ అవుతుంది. మెయిన్ టాపిక్ వస్తే ఇప్పుడు మనం కార్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఇదే కార్ని మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది, అదే మనకి కంట్రోలర్ ఆర్ ఈసీయూ. ఈ ఈసీయూ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీరే యాక్సిలరేటర్ ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు మన కార్కి పవర్ అనేది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా జనరేట్ అయ్యి కార్ ముందుకు వెళ్ళాలంటే ఈ ఈసీయూ మెయిన్ పార్ట్. అంటే ఇప్పుడు ఈసీయూ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఎంత ప్రెస్ చేసాము, కరెంట్ ఎంత ఇవ్వాలి, బ్యాటరీ ఎలా ఇవ్వాలి, మోటార్ ఎంత పవర్ ప్రొడ్యూస్ చేయాలి, ఎంత స్పీడ్లో తిరగాలని మొత్తం కార్ కంట్రోల్స్ అయితే ఈసీయూ అయితే చూడడం జరుగుతుంది. మనం కార్ డ్రైవ్ చేసే టైంలో మెయిన్గా ఏ ప్రాసెస్ అయితే జరుగుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి పవర్ డెలివరింగ్, సెకండ్ టెంపరేచర్ మానిటరింగ్, థర్డ్ వచ్చేసి బ్యాటరీ ప్రొటెక్షన్, ఫోర్త్ వచ్చేసి ఎనర్జీ ఆప్టిమైజేషన్, ఫిఫ్త్ వచ్చేసి రీజనరేటివ్ బ్రేకింగ్. ఈ ఈవీ కార్స్ వల్ల మనకి మెయిన్గా అడ్వాంటేజెస్ ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఇంజన్ ఆయిల్ చేంజ్, గేర్ ఆయిల్ చేంజ్ అన్నీ అయితే ఏమి ఉండదు. దీంట్లో మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అదొకటి కాస్ట్ కట్ అయిపోతుంది. మెయిన్గా ఎలక్ట్రిసిటీ మనకి కరెంట్ బిల్ అనేది రావడం జరుగుతుంది. కరెంట్ బిల్ నార్మల్గా యూనిట్ పర్ ఇంత అని ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం 3 to 5 యూనిట్స్ అయితే కాలవు మ్యాక్సిమం అన్ని కార్స్లో. మనకి మెయిన్ అడ్వాంటేజెస్ అయితే ఇవైతే ఉంటాయి. పెట్రోల్ కాస్ట్ అయితే తగ్గుతుంది, మనీ సేవ్ అయితే చేసుకోవచ్చు మనం ఈవీ కార్స్ వల్ల. దీంట్లో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని కాదు, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదే మనకి కార్లో ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా కూడా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఆ టైం వల్ల మనకి ఫ్యామిలీ ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి దీంట్లో మనకి ఇనిషియల్ కార్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మనం ఎప్పుడైనా బ్యాటరీ ఖరాబ్ అయిపోయినా దాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా దాంట్లో మనకి ఆ బ్యాటరీ కాస్ట్ అనేది అయితే చాలా ఎక్కువగా పెట్టడం జరిగింది. ఇంకోటి మనకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్లో ఈవీ బెటర్ అవ్వచ్చు, కంపల్సరీగా బెటర్ అవుతుంది. అప్పుడు ఈవీ తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు మనం దీని రన్నింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే నార్మల్గా పెట్రోల్ కార్స్లో పర్ కిలోమీటర్ అయితే మనకి 10 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 8 to 10 రూపీస్ అనేది వేసుకుందాం. ఇప్పుడు అదే మనం ఈవీ కార్స్కి వచ్చినాం అనుకోండి, 2 to 5 రూపీస్ పడ్డా కూడా మనకి
రన్నింగ్ లాంగ్ టర్మ్ రన్లో అయితే చీపర్ అయితే అవుతుంది, చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈవీ ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి రాను రాను ఈవీలో బ్యాటరీ కాస్ట్ ఇప్పుడు హై ఉంది కదా, ఫ్యూచర్లో మనకి కంపల్సరీ బ్యాటరీ కాస్ట్ అయితే తగ్గిస్తారు. వీటికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా బాగా ఉంది. మన ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెరగడం జరుగుతున్నది. కంపల్సరీ ప్రతి విలేజ్కి ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ చెప్పే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మ్యాక్సిమం 2030లో ఈవీస్ని మనం కామన్గా రోడ్స్ మీద ఫుల్గా చూస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన సినారియో మొత్తంలో దీని సమ్మరీ ఏంటంటే ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఈవీలో మెయిన్ పార్ట్స్ మనకి ఏదైతే బ్యాటరీ ఉందో బ్యాటరీ నుండి మనకి మోటార్కి అయితే ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఆ మోటార్ మనం ఓవరాల్గా ఆ మోటార్ వీల్స్ అయితే తిప్పుతుంది, మనకి కార్ అయితే మూవ్ అవుతుంది. ఇంకా అన్నిటికీ ఎలక్ట్రిక్ సప్లై కూడా బ్యాటరీ నుండి అయితే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ టెక్ వీడియోస్ గురించి కావాలంటే కింద కామెంట్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకైతే మోటివేషన్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.